ఇయర్ టెట్ పేపర్ నుంచి కొన్ని మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, మ్యాక్సిమం డే టైమ్ టెంపరేచర్ ఆఫ్ ఏ సిటీ ఇన్ ఏ వీక్ ఆర్ రికార్డెడ్ యాజ్ ఏ 25 degrees, 28, 27, 31, 29, 28 and 28 degrees. Then the average temperature of the week in that city is. సో ఇక్కడ మనకు యావరేజ్ అంటే ఇక్కడ తెలుగులో సరాసరిని కనుక్కోవాలి మనం. సో ఫస్ట్ మనకు ఇచ్చిన ఈ డిగ్రీస్ని మొత్తం మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్లో అంటే ఆరోహణ క్రమంలో రాసుకోవాలి. సో మనం ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ సొల్యూషన్. సో ఇక్కడ ఏమున్నాయి మనకు, అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. సో 25, 27, 28, 28, 28 అండ్ 29, 31 ఇవి ఇలా రాసుకోవాలి. సో మనం ఇక్కడ ఏముంది మరి, యావరేజ్ యొక్క ఫార్ములాని రాసుకోవాలి. యావరేజ్ సరాసరి ఈజ్ ఈక్వల్స్ టు ఏముందంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. రాశుల సంఖ్య ఈజ్ ఈక్వల్స్, ఈ రాశుల మొత్తాన్ని మనం ప్లస్ చేసుకోవాలి. దీన్ని ప్లస్ చేసుకుంటే మనకు 196 వస్తుంది. మన రాశులు ఎంత ఉన్నాయి, 1 2 3 4 5 6 7 రాశులు ఉన్నాయి. మొత్తం 7 రాసుకోవాలి. మరి మనం దీనిని డివైడ్ చేసుకోవాలి. 7 1 7, 7 2 14, ఇక్కడ 5 మిగులుతుంది. 7 8 56. సో ఆన్సర్ 28 degrees ఉన్నది. దీని యొక్క యావరేజ్ ఎంత ఉంది అంటే 28 degrees ఉంది. ఒక సంఖ్యను రెట్టింపు చేసి 5 కలిపిన 51 వస్తుంది అని ఆ సంఖ్య. ఇఫ్ వి యాడెడ్ ఏ 2 twice a number we get 51, then the number is. అంటే ఒక సంఖ్యను మనం రెట్టింపు చేసి దానిని 5 కలిపిన 51 వస్తుంది. అయితే ఆ నంబర్ ఏంటి చూద్దాం. సో సెకండ్ సొల్యూషన్ అంటే ఒక సంఖ్య అంటున్నాడు. ఒక సంఖ్య అంటే x తీసుకోవాలి, దానికి రెట్టింపు అంటే 2 చేసుకోవాలి. మరి దానికి 5 కలిపిన అంటే దేనికి 5 యాడ్ చేయాలి. మొత్తం ఎంత వస్తుంది అంటున్నారు అంటే 51 వస్తుందంటే. సో మనం ఏం చేయాలి, ఈ నెంబర్ను ఇటు సైడ్ పంపించాలి. 2x ఈజ్ ఈక్వల్స్ టు 51 మైనస్ 5 చేయాలి. 2x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 46 వస్తుంది. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. సో x ఈజ్ ఈక్వల్స్ టు 46/2 వస్తుంది. సో 2 1 2, 2 2 4, 2 3 6. సో x ఈజ్ ఈక్వల్స్ టు మనకు 23 అనేది వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ 23. సో నెక్స్ట్ క్వశ్చన్, 3 to the power of -5ని ఈ సంఖ్యతో గుణిస్తే లబ్ధం 729 వస్తుంది. అంటే ఇక్కడ 729 యొక్క మనం ఇట్లా కారణాంకాలను తీయాలి. సో ఎంత వస్తుంది అంటే 3 to the power 6. సో ఇక్కడ చూడండి, 3 to the power of -5 x ఈజ్ ఈక్వల్స్ టు 3 to the power of 6. సో ఇక్కడ -5 ఉంది. అయితే ఇక్కడ బైలో తీసుకుంటే అది ప్లస్ అయిపోతుంది. x ఈజ్ ఈక్వల్స్ టు 3 to the power of 6. x ఈజ్ ఈక్వల్స్ టు 3 to the power of 6 ఇంటూ 3 to the power of 5. భూములు సమానం ఉంటే ఘాతాంకాన్ని కూడాలి. 6 + 5 ఎంత అవుతుంది అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 3 to the power of 11 అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ చూడండి, -11. 0.56. దీనిని ఎలా రాయాలి మనం అంటే 0.56. సో దీనిని ఎలా రాయాలి అంటే 56/100 రాయాలి. సో ఇక్కడ 2 5 10, 0 0, 2 2 4, 2 8 16, 2 2 4, 2 5 10, 2 1 2, 2 3 4, 2 4 8. సో మొత్తం ఎంత 14/25. సో ఇక్కడ ఉందా 14/25.
సో ఇక్కడ ఒక అనుపాతంలో 2:8 6:x అయితే x విలువ కనుగొనమని చెప్తున్నారు. అయితే దీనికి ఎట్లా చేయాలి అంటే సో 2:8 6:x అని ఉంది. సో ఈ రెండు అంత్యముల లబ్ధం మరియు మధ్యమును లబ్ధం చేయాలి. 2 × x అంటే 2:x 8:6 అని చేసుకోవాలి. సో ఇది ఎట్లయితుంది 2x 8 6 48. సో x 48/2. 2 1s 2, 2 2s 4, 2 4s 8. So x 24. Equals to 24. కెలిడియోస్కోప్లో ఉండే అంచుల సంఖ్య ఎంత అంటే 4. నెక్స్ట్ కింది వాటిలో ప్రధాన సంఖ్య కానిది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ కానిది అంటే ఇది 39 అనేది ప్రైమ్ నెంబర్ కాదు.